ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే వారిని ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం చేస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి రాపోలు రాములు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ దిశగా 24 గంటల కరెంటు అందించిన ఏకైక ఘనత కేసీఆర్దే, కేసీఆర్ ప్రభుత్వందే అంటున్నారు. అది నిజం కాదా? కరెంట్ వస్తే బంగారం అయిందా? మీ ఇల్లు బంగారం అయిందా చెప్పండి. మీ ఇల్లు బంగారం అయినా అదే ఇండస్ట్రీలు నడిచి అభివృద్ధి పదంలో సాగుతున్నారు. వినండి. బంగారు తెలంగాణ అంటే ప్రజల ఆర్థిక స్థితి బతులు బాగుపడాలి, ఎకానమీ డెవలప్ కావాలి, ప్రతి ఒక్కడు తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఉండాలి, ఎడ్యుకేషనల్గా డెవలప్ కావాలి, విద్యాపరంగా బాగా ఎదగాలి, వ్యాపార రకంగా ఎదగాలి, మంచి మంచి ఉద్యోగాలు తీసుకురావాలి, తర్వాత కాలేజీలు పెట్టుకోవాలి, అనేకమంది కాలేజీలు తీసుకురావాలి, విద్యకు ఫండ్ ఎక్కువ కేటాయించి వైద్యము ఫ్రీగా చేయాలి, వైద్యం అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, మంచి మంచి హాస్పిటల్ కట్టాలి, తర్వాత వ్యవసాయ రంగాన్ని మరి బాగా పెట్టుబడిని సపోర్ట్ చేసి మినిమం ప్రైస్ పెట్టి వాళ్ళకు ఆర్థికంగా ఎదిగేటట్టు రైతులను చేయాలి, ఇటు కార్మికులు ఇండస్ట్రీస్ తీసుకురావాలి, తర్వాత ఐటీని డెవలప్మెంట్ చేయాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే గురిజాడ అప్పారావు. కాబట్టి ఆ మనుషుల కోసము మరి ఏం చేసిండ్రు, తెలంగాణలో ధ్వంసం చేసిండ్రు. వాళ్ళకు ఆనాడున్న పరిస్థితి ఏంది? ఇలా ఫామ్ హౌస్లు ఆ రోజు ఉన్నాయి. ఆ కేసీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎర్రబెల్లిలో కట్టుకున్నాడు. ఎక్కడిది? అదేవిధంగా కేటీఆర్ ఒక ఫామ్ హౌస్. మీరు ఇంతెందుకు యాదగిరిగుట్ట దగ్గర ఇమానిష్ ఎస్టేట్ అంటే 500 ఎకరాలకు ఒక ఎస్టేట్. ఎవరండి ఇమానిష్ ఎవడు? మన్మడు వయసు ఎంత? అతను ఏం ఉద్యోగం చేసిండని 500 ఎకరాలు అక్కడ ఉన్నది. కవితకు ఒకటి కోకాపేటలో. ఇంతెందుకండి బుర్జ్ ఖలీఫాలో పెద్ద బంగ్లా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 100 కోట్ల రూపాయలతో ఎక్కడి నుంచి ఆనాడు నీకున్న పరిస్థితి అయింది. విదేశాల్లో పోయి చదువుకొని హోటల్లో పనిచేసి చిప్పలు కలిగిన వాడికి ఇలా 100 కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును. వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. బంగారు తెలంగాణ ఎవరికి అయిందని చెప్పండి. ధ్వంసమైపోయింది. అనేక మంది జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఇవాళ ఒక్కొక్కడికి 100 కోట్ల రూపాయలు. మల్లారెడ్డి ఎందుకంటే మీరు మల్లారెడ్డి అనేక చెరువులు ఎందుకు కబ్జా చేసుకొని బిల్డింగ్లు ఏ విధంగా కట్టగలిగాడు చెప్పండి. మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము 50 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు కదా. 600 ఎకరాలు నాకే ఉందని చెప్పింది కదా అనేక ఇంటర్వ్యూల్లో. మరి ఎందుకు దాన్ని నీ మంత్రులు పాటించలేదు చెప్పండి. పైగా ఆయన ఒక కాలేజీలు పెడితే అది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పట్టుకొని సీజ్ చేసిరు. దాన్ని నువ్వు అట్లనే పెట్టకపోగా దానికి ఒక యూనివర్సిటీ హోదా కల్పించారు. మీరు కాదా? పల్లా రాజశేఖరరెడ్డికి అనురాగ యూనివర్సిటీ ఎవరు ఇచ్చారండి? మిమ్మల్ని అడ్డం పెట్టుకోండి. మీరు బాగుపడ్డారు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీరు, మీ కుటుంబం బాగుపడ్డది తప్ప ఆనాడు కేసీఆర్కు ఉండేనా 20 ఫామ్ హౌస్ 100 ఎకరాలతోని కోకపేటలో ఫామ్ హౌస్ నుండే నాకు కేటీఆర్కు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవరి సొమ్ము ఇది చెప్పండి మీరు. కాబట్టి అంత ధ్వంసం చేసి ఇలా 1000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేసి ఇలా నేను 1,00,000 కోట్లు పెట్టాడే కట్టినా అంటాడు. ఏది? కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది? కుంగిపోయింది. అంత పెద్ద ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే 1-2 సార్లు దాని పిల్లర్లు వేసి ఖచ్చితంగా మనం కట్టుకుంటాం. అన్ని లక్షల రూపాయల ప్రాపర్టీని నువ్వు పబ్లిక్ అందుబాటులో తీసుకొచ్చేటప్పుడు నువ్వు సూచనలు తీసుకోవద్దా? ఇంజనీర్ల యొక్క సూచనలు కానీ మీ దాని ఎక్స్పర్ట్ యొక్క సూచన మేరకు కట్టినవా? కడితే ఎందుకు కుంగిపోయింది? మరి నాగార్జున సాగర్ ఇప్పటిదాకా కట్టి 50 సంవత్సరాలు పైగా అయింది, శ్రీశైలం అయింది, తర్వాత ఎస్ఆర్ఎస్పీ అయింది. మరి ఎందుకు రిపేరింగ్ ఎందుకు రాలేదు? కాకపోతే సంవత్సరం కాలేదు, నువ్వు ఓపెన్ చేసి తెల్లారే కుంగిపోయింది. పిల్లలని మేడిగడ్డ మొత్తం ఇది అయిపోయింది. ఇలా నీళ్ళు రావడానికి అది కూడా ఒక కారణం రాకపోవడానికి. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలంగాణ ధ్వంసమైంది. దీన్ని పునర్నిర్మాణం చేసేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టాలి. ఇలా లోటు బడ్జెట్ ఉన్నది, లోటు బడ్జెట్తో ఉన్నది. ఎవరికి చక్కగా చేసిన స్కీములు 3 ఎకరాల భూమి ఇచ్చిండా?
దళిత బంధు ఇచ్చేది దళిత బంధు 100 మంది ఉంటే అందులో ఒక 30 మందికి ఇస్తేవి అందులో ఒక దాంట్లో 3 లక్షలు దొబ్బిటివి నువ్వు నీ కార్యకర్తలు నువ్వు ఇంతెందుకంటే వరదలు వచ్చి 10,000 ఆ ఇల్లు మునిగిపోయినాక 10,000 ఇస్తా అని చెప్పి ఆ 10,000 కమిషన్ దొబ్బిరు 5,000 ఇచ్చి 5,000 తిన్నారు వీళ్ళు మరి ధ్వంసం కాకపోతే ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మనం ముందుకు పోయినాయి చెప్పండి. కాబట్టి తెలంగాణ 100% ధ్వంసమైంది. అవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు న్యాయపరంగా ధర్మపరంగా పరిపాలన సాగుతుంది. ఎవడు తప్పుడు చేసినా తప్పును న్యాయపరంగా చట్టపరంగా శిక్షించేది ఒకటి. రెండోది మీరు అందరూ కూడా తెలుసు టెలిఫోన్ ట్యాపింగ్ అండి. ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? చెయ్యొచ్చు. చెయ్యాలంటే ఎవరు చేయాలి? ఈ రాష్ట్రానికి ఒక ముప్పు రాబోతూ ఉన్నది, దేశ సమగ్రతకు ముప్పు రాబోతూ ఉన్నది అంటే ఎవరి వల్ల వస్తుందో వాళ్ళ ఫోన్ మాత్రమో సెంట్రల్ కేంద్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క పర్మిషన్ తీసుకొని అది కూడా 24 గంటలు చేయాలి. అట్లాంటిది నువ్వు 10,000 మంది ఫోన్లు భార్య భర్తలు మాట్లాడుకున్నది, అన్నదమ్ములు మాట్లాడుకున్నది, ఎలక్షన్లలో మాట్లాడుకున్నది. ఇలా అధికారులు చెప్పిన స్టేట్మెంటే మేము చెప్పింది కాదు, అభియోగం కాదు ఇది. ఇలా డిఎస్పీలు ఎస్పీలు డీజీ వాళ్ళు చెప్తా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మేము చెప్పింది కాదు. కాబట్టి అది కూడా పర్సనల్ డాటా కూడా నువ్వు చేసినావంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. మరి ధ్వంసం కాకపోతే ఏంది ఇది? సో తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారంటారు కేసీఆర్. 100% చేసిండు. ఓకే. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రాపోలు రాములు గారు తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, అసలు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అభివృద్ధి పథకాలను తీసుకురావాలి, ప్రజల్లో ఎలా మెలగాలి అనే ఎన్నో అంశాలను ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలియజేశారు. అంతేకాదు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమాగా తెలుపుతున్నారు. మరి ఆ ప్రజల నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.